హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పృథ్వీ. యూఆర్ వాచింగ్ పృథ్వీరాజ్ మేడా యూట్యూబ్ ఛానల్. మనలో చాలా మందికి 10th క్లాస్ తర్వాత మనం ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలా, మెడిసిన్ సైడ్ వెళ్ళాలా, ఏ సైడ్ వెళ్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్. సో మనం ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా ఫుల్ డీటెయిల్స్తో అసలు ఇంజనీరింగ్ సైడ్ మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మెడిసిన్ సైడ్ మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా ఎవరైనా ఖచ్చితంగా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ పాయింట్ మిస్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలా లేదా మెడిసిన్ సైడ్ వెళ్ళాలా, ఏది బెస్ట్ ఆప్షన్ అనేది మీకు అర్థమవుతుంది. నేను దీన్ని ఒక 10 పాయింట్స్లో నేను డివైడ్ చేశాను. సో ఆ 10 పాయింట్స్లో మీకు క్రిస్టల్ క్లియర్గా మీకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్లే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలా చేస్తేనే మేము పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ పాయింట్, స్టడీ డ్యూరేషన్. స్టడీ డ్యూరేషన్ అంటే మనకి ఇంజనీరింగ్ లో అయితే మనకి 4 years ఉంటుంది. ఇంజనీరింగ్ ని బీటెక్, బిఈ అంటే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ రెండిట్లో మనకి 4 years అనేది ఉంటుంది. అదే మెడిసిన్ సైడ్కి వస్తే ఎంబీబీఎస్ ఇది 5.5 years ఉంటుంది. అండ్ మీరు పీజీ చేయాలనుకోండి మెడిసిన్ లో, ఇవి ఒక 3 years. సో అరౌండ్ 8 to 9 years అనేది మీరు స్టడీ కోసమే సరిపోతుంది మెడిసిన్ అయితే. అందుకే పేషెన్స్ ఉంటే మెడిసిన్ కెరియర్ ని మనం తీసుకోవాలి. సో ఇక్కడ మీరు ఫాస్ట్ గా కెరియర్ ని స్టార్ట్ చేయాలి, మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే మీకు ఇంజనీరింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అది మనకి 4 years ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. సెకండ్ పాయింట్, కెరియర్ కాస్ట్. సో కెరియర్ కాస్ట్ అనేది మనకి ఇప్పుడు ఇంజనీరింగ్ అనుకోండి, మనకి సీట్ వచ్చినా రాకపోయినా చాలా తక్కువ ఖర్చుతో మనకి కంప్లీట్ అవుతుంది. అదే ప్రైవేట్ కాలేజెస్ అయితే ఇలాగా. అదే మెడిసిన్ సైడ్కి వెళ్తే మనకి ఫ్రీ సీట్, గవర్నమెంట్ సీట్ వస్తేనే మనకి చాలా తక్కువ ఖర్చుతో మనకి ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ అవుతుంది. అదే మనం ప్రైవేట్ కాలేజెస్ కానీ చూసుకుంటే 50 lakhs నుంచి 1 crore దాకా ఈజీగా ఖర్చు అవుతుంది. సో కాస్ట్ పరంగా చూసుకుంటే ఇంజనీరింగ్ అనేది కొంచెం ఇంటర్మీడియట్ అంటే మోడరేట్ రేంజ్ లో ఉండే వాళ్ళకి ఇంజనీరింగ్ అనేది సూట్ అవుతుంది. థర్డ్ పాయింట్, జాబ్ ఆపర్చునిటీస్. సో జాబ్ ఆపర్చునిటీస్ కానీ మనం ఇంజనీరింగ్ సైడ్ చూస్తే ఇటు సైడ్ అయితే మనకి సివిల్ అయినా, మెకానికల్ అయినా, సిఎస్సి అయినా, ఇంకా ఏఐ అయినా, ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ విధంగా మీరు ఏ ఫీల్డ్ అయినా కానీ మనకి చాలా చాలా జాబ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అంటే డైవర్సిఫై గా ఉంటాయి ఇక్కడ. సో మనం ఫ్లెక్సిబుల్ గా మనం ఏ జాబ్ అయినా, మనం ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఈ విధంగా మనం దేనికైనా మనం వెళ్ళొచ్చు. అదే మనం ఇప్పుడు మెడిసిన్ సైడ్ చూస్తే అక్కడైతే అసలు జాబ్ స్కేర్సిటీ అనేది ఉండదు. అంటే ఇక్కడ డైరెక్ట్ గా మనకి హాస్పిటల్స్ లో కానీ, ఇంకా ప్రైవేట్ ప్రాక్టీసెస్ లో కానీ మనకి ఈజీగా మనకి జాబ్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి. సో జాబ్ స్కేర్సిటీ అనేది అస్సలు ఉండదు మెడిసిన్ లో అయితే. నెక్స్ట్ పాయింట్, శాలరీ కంపారిజన్. మనం ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వెంటనే మనకి మినిమం 2 lakhs అనేది మనకి ఉంటుంది. అదే మెడిసిన్ సైడ్ చూస్తే మీకు మినిమం 4 lakhs ఉంటుంది. సో ఇక్కడ మనం ఐటీ ఫీల్డ్స్ అంటే ఇంజనీరింగ్ సైడ్ చూస్తే మీకు స్పీడ్ గ్రోత్ ఉంటుంది. అదే మెడిసిన్ సైడ్ ఉంటే మనకి లాంగ్ టర్మ్ లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. సో మీకు స్పీడ్ గా గ్రోత్ కావాలి అనుకుంటే ఇంజనీరింగ్ ని మీరు చూస్ చేసుకోవాలి. అదే మీకు లాంగ్ టర్మ్ లో ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ కావాలి అనుకుంటే మీకు మెడిసిన్ బెస్ట్. నెక్స్ట్ పాయింట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మనకి ఇంజనీరింగ్ అనుకోండి, ఇంజనీరింగ్ వాళ్ళు మోస్ట్లీ మనకి వీకెండ్స్ అనేవి అవైలబుల్ గానే ఉంటాయి. అంటే వీకెండ్స్ అనేవి మనకి కొంచెం ఫ్రీగానే ఉంటుంది. సో మనం పర్సనల్ లైఫ్ కి కొంచెం టైం అనేది మనం స్పెండ్ చేయొచ్చు. అదే డాక్టర్స్, మెడిసిన్ వాళ్ళైతే వాళ్ళకి ఎమర్జెన్సీస్ అని, లాంగ్ అవర్స్ అని, సో ఇలాగా వాళ్ళు ఎక్కువ టైం అనేది పర్సనల్ లైఫ్ కి వాళ్ళు స్పెండ్ చేయలేరు. నెక్స్ట్ పాయింట్, సోషల్ రెస్పెక్ట్. సో మనం ఇంజనీరింగ్ అయితే మనకి మన సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసేదానికి వాళ్ళ క్రియేటివిటీని, ఇంకా చేసే ఇన్నోవేషన్స్, ఇవన్నీ మనకి రెస్పెక్ట్ అనేది ఇస్తాయి. అదే మనం డాక్టర్స్ ని చూస్తే వాళ్ళకైతే హైయెస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది కంపేరింగ్ టు ఇంజనీరింగ్. ఎందుకంటే వాళ్ళు లైఫ్స్ ని సేవ్ చేస్తారు. సో అందుకే వాళ్ళకి గాడ్ లైక్ రెస్పెక్ట్, అంటే గాడ్ కి ఇచ్చే అంత రెస్పెక్ట్ అనేది మనం ఇస్తాం. అందుకే మన సొసైటీలో హైయెస్ట్ రెస్పెక్ట్ డాక్టర్స్ కు ఉంటుంది. కంపేరింగ్ విత్ ఇంజనీరింగ్, డాక్టర్ అనేది ఇక్కడ బెస్ట్. నెక్స్ట్ పాయింట్, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్. మనకి ఇంజనీర్స్ అనుకోండి, క్రియేటివ్ థింకింగ్ అంటే కొత్తవి క్రియేట్ చేయడం, ఇంకా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తయారు చేయడం. సో ఇలాంటివి చేయడం వల్ల మెంటల్ గా సాటిస్ఫాక్షన్ గా ఉంటారు. అదే డాక్టర్స్ అయితే పేషెంట్స్ లైఫ్స్ ని వాళ్ళు సేవ్ చేయడం వల్ల ఎమోషనల్ గా సాటిస్ఫాక్షన్ గా ఉంటారు. నెక్స్ట్ పాయింట్, రెస్పాన్సిబిలిటీస్.
ఇంజనీరింగ్ అయితే టెక్నికల్ అండ్ ఇన్నోవేటివ్ డెసిషన్స్ అంటే టెక్నికల్ వైపు అయినా ఇన్నోవేటివ్ స్కిల్స్ వైపు అయినా కానీ వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అదే డాక్టర్స్ అయితే ఎవ్రీడే వాళ్ళకి లైఫ్ అండ్ డెత్. సో అందుకే డాక్టర్స్ మాత్రం చాలా చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ కెరియర్ గ్రోత్. ఇంజనీరింగ్ లో డైలీ మనకి ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఐటీ ఫీల్డ్స్ లో ఎక్కడైనా కానీ మనకి ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఇక్కడ మనం స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి అండ్ కన్సిస్టెంట్ గా మనం వర్క్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా కొంచెం స్పీడ్ గా గ్రోత్ అనేది ఉంటుంది. అదే డాక్టర్ సైడ్కి వెళ్తే అక్కడ మనకి స్టార్టింగ్ లో స్లోగా ఉంటుంది. స్టడీగా అంటే స్లోగా మనం పోయే కొద్దీ అది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ హై సాలరీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫైనల్ గా మీ కెరియర్ అనేది మీకు ఫాస్ట్ గ్రోత్ కావాలి అనుకుంటే ఇంజనీరింగ్ అనేది బెస్ట్ చాయిస్. అదే మీకు స్లో అయినా పర్లేదు, లాంగ్ టర్మ్ లో నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి అనుకుంటే డాక్టర్ ఈస్ ద బెస్ట్ చాయిస్. నెక్స్ట్ పాయింట్, విచ్ కెరియర్ ఈస్ బెస్ట్. మీ కనుక ఇది పూర్తిగా మీ ప్యాషన్, మీ ఇంట్రెస్ట్, మీ గోల్స్ దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఒకవేళ మీకు గనుక టెక్నికల్ అండ్ ఇన్నోవేషన్, క్రియేటివిటీ ఇలాంటి వాటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంజనీరింగ్ అనేది మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. అదే మీకు సర్వీస్ ఓరియంటెడ్ కెరియర్ కావాలి అని అనుకుంటే మీకు డాక్టర్ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ రెండు మన సొసైటీకి ఈక్వల్ గా ఇంపార్టెంటే. కానీ ఇంజనీర్స్ అయితే ఫ్యూచర్ ని షేప్ చేస్తారు, అదే డాక్టర్స్ అయితే హ్యుమానిటీని సేవ్ చేస్తారు. సో ఏదైనా మీరు ఏం తీసుకున్నా గానీ డెడికేషన్ తో, మీరు ఒక ప్యాషన్ తో మీరు చేశారంటే ఖచ్చితంగా మీరు లైఫ్ లో సక్సీడ్ అవుతారు. సో ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో మీ వాల్యుబుల్ టైం ని ఇక్కడ మీరు స్పెండ్ చేసినందుకు మీరు ఖచ్చితంగా ఎంతో కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అప్పుడే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ అయినా కానీ, పేరెంట్స్ అయినా కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. అండ్ మన ఛానల్ ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలా చేస్తేనే మేము పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఫైనల్ గా మీకు ఇంజనీరింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా లేదా మెడిసిన్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా కింద కామెంట్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి.